హాయ్ ఫ్రెండ్స్. టైం అయితే ఇప్పుడు 5 అవుతుంది. ఇంకా చిట్టిని అయితే ట్యూషన్ తీసుకెళ్తున్నా. జస్ట్ ఇప్పుడే వచ్చినాడు. ఇంకా చిట్టి ట్యూషన్ ఎక్కడ ఏంటి అన్నది ఒకసారి చూపిస్తాను. ఓకేనా, చూసేయండి. మా చిట్టిగాడు అక్కడ ఉన్నాడు చూడు, వెయిటింగ్. బండి ఇక్కడ తీసుకోవడానికి లేకుండా చేసి పెట్టారు. రోడ్ వేస్తున్నారు, కొత్త రోడ్డు. దానికి చిట్టి రోడ్ వేస్తున్నారు. అదే రోడ్ రెడీ చేయడానికి ఎంత తవ్వుతాండేది. ఇదంతా పగదా, ఇది సెరిండాలు చేశారు కదా దానికే. నేను ట్యూషన్ టైం నువ్వు కదా, మా చిట్టిగా రెడీగా ఉన్నాడు. ఇంక ఈ రోడ్డు రెడీ చేయడానికి మాకు ఇట్లా పోవడానికి అవ్వదు. ఇంకేడ పెట్టాను బండి. ఏం చేసేది? ఎన్ని రోజులు పడుతుంది రోడ్డు? తినింది ఆయా. అదో ట్యూషన్ తిరిగిపోతానండి. ఇక్కడైతే స్కూల్ నుంచి వచ్చిన తక్షణమే మా చిట్టిని అయితే ట్యూషన్ తీసుకెళ్ళిపోతున్నా. పాపం ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తక్షణమే పాపం తనకి ఎప్పుడు తినేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనేది ఏమి ఉండదు. పొద్దున్నే 8కి వస్తుంది వ్యాను, 8 నుంచి అండ్ తర్వాత 5కి వస్తుంది వ్యాను. 5కి వచ్చిన తక్షణమే ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే ఇంక ట్యూషన్కి అయితే వెళ్ళిపోవాలి. సో మనకి ఇంటి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుందండి. సో మీతో కూడా ఒకసారి వీడియోలో చూపిద్దామని సో ఈ వీడియో అయితే చిట్టితోనే షూట్ చేయించిన. వాడి వీడియో అయితే సకరంగా షూట్ చేయలేదు. ఇంకా అక్కడక్కడ ఎడిటింగ్ చేస్తూ కొంచెం ఇంకా మీకైతే మధ్యలో పెట్టాను. ఓకేనా? సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో వీనికి ఏంటంటే 5 గంటల నుంచి 7 వరకు అయితే ట్యూషన్ ఉంటుందండి. ఇంకా ట్యూషన్ అయితే ఇక్కడే వాళ్ళ అత్తవారింటి పక్కనే అనమాట. ఆ ట్యూషన్ వాళ్ళదే ఈ బిల్డింగ్ మొత్తం అండి. ఈ నుంచి అదంతా ఫుల్ అన్ని పైన కింద మొత్తం బిల్డింగ్ వాళ్ళదే అనమాట. ఇంకా నేనైతే డ్యూటీకి పరిగెత్తాలి. ఇంకా డ్యూటీకి చిట్టిని ట్యూషన్కి వదిలేసి డ్యూటీకి అయితే పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నా. సో డ్యూటీ ముగించుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చిన 7కి ట్యూషన్ దగ్గరికి. ఇంకా పిల్లలంతా ట్యూషన్లోనే ఉన్నారు. 7 అయితే అయిపోయింది. చూశారు కదా, మబ్బు కూడా అయిపోయింది. చీటీలు కూడా బాగా కొరికేస్తున్నాయి పిల్లల్ని. ఇంక ఇక్కడి నుంచి అయితే చిట్టిని ఇంటికి తీసుకెళ్ళి అండ్ వంట చేసి వాళ్ళు తినిపెట్టి పండుబెట్టేపాటికి ఇంకా చాలా టైం అయిపోతుంది. పాపము అస్సలు రెస్టే ఉండదు పిల్లలకి. ఇలా అయితే చాలా కష్టం పాపం పిల్లలకి.